హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. మన దేశంలో కాళికా మాతను ఎక్కువగా పూజించే రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్కు ప్రస్తుతం మమతా బెనర్జీ సీఎంగా ఉన్నారు. అందులోనూ మన దేశంలో ఇద్దరు మహిళా సీఎంలలో మమతా బెనర్జీ ఒకరు. అటువంటి మమతా బెనర్జీ ఒక మహిళ రేప్కు గురైతే చాలా హీనంగా మాట్లాడారు. రీసెంట్గా వెస్ట్ బెంగాల్లోని దుర్గాపూర్ అనే ఒక పట్టణంలో ఒక వైద్య విద్యార్థిని అటవీ ప్రాంతంలో సామూహిక అత్యాచారానికి గురయ్యారు. ఈ అత్యాచారం విషయంలో మమతా బెనర్జీని విలేకరులు ప్రశ్నించగా ఇటువంటి హీనంగా వ్యాఖ్యానం చేశారు. అదేమిటంటే, మహిళలు అర్ధరాత్రి 12:30 ప్రాంతంలో హాస్టళ్లలో ఉండకుండా బయట ఎందుకు ఉన్నారు, అందువల్లనే ఆమె రేప్కు గురయ్యింది అనే విధంగా చాలా చులకన భావంతో వ్యాఖ్యలు చేశారు. అయితే మమతా బెనర్జీ ఈ విధంగా పేలవమైన వ్యాఖ్యలు, చులకనగా మాట్లాడడం ఇదేమీ తొలిసారి కాదు. గతంలో చాలాసార్లు ఇదే విధంగా వ్యాఖ్యానించారు. వాటి గురించి మనం మాట్లాడుకుందాం. ఒక మహిళా సీఎం అయి ఉండి, అందులోనూ మన రాష్ట్రంలో ఢిల్లీకి రేఖా గుప్తా గారు సీఎంగా ఉన్నారు. ఆమె ఢిల్లీ ఒక పూర్తి స్థాయి రాష్ట్రం కాదు, అందులోనూ పశ్చిమ బెంగాల్ మన దేశంలోని కీలకమైన రాష్ట్రాల్లో ఒకటి. అటువంటి రాష్ట్రానికి సీఎంగా ఉన్న వ్యక్తి ఈ విధంగా వ్యాఖ్యానించడానికి కారణాలేంటి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ను రీసెంట్గానే స్టార్ట్ చేసాం, మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, మమతా బెనర్జీ ఈ విధంగా వ్యాఖ్యానించడం ఇదేమీ తొలిసారి కాదు. 2022లో ఒక 14 ఏళ్ల బాలిక రేప్కు గురైంది. హన్స్కాలి అనే ఒక పట్టణంలో ఈ రేప్ జరిగింది. అయితే ఒక 14 ఏళ్ల బాలిక అని కూడా కనికరం చూపకుండా మమతా బెనర్జీ ఏమని వ్యాఖ్యానించారంటే, అసలు అది నిజంగా రేప్ జరిగిందా, లేకంటే ఆ అమ్మాయికి ఏదైనా లవ్ అఫేర్ ఉండి ఆ విధంగా కడుపు తెచ్చుకుందా అనే విధంగా హీనంగా మాట్లాడారు. ఇదే కాదు, 2012లో అంటే ఆమె అధికారంలోకి వచ్చిన 1 సంవత్సరం తర్వాత మహిళలు పురుషుల మధ్య సంబంధాలపై హీనంగా మాట్లాడారు. అదేమిటంటే, మహిళలు పురుషులతో ఎక్కువగా మాట్లాడడం వల్లనే ఈ విధంగా రేపులు ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి, మీరు కాస్త రిస్ట్రిక్షన్లో ఉండాలి అనే విధంగా వ్యాఖ్యానం చేశారు. ఒక మహిళా సీఎంగా ఉన్న వ్యక్తి ఈ విధంగా మాట్లాడడం ఎంత దారుణమైన విషయం అనేది మనందరికీ అర్థమవుతుంది. దీంతోపాటు అదే 2012లో వెస్ట్ బెంగాల్లోని పార్క్ స్ట్రీట్ అనే ఒక ప్రాంతంలో గ్యాంగ్ రేప్ జరిగింది. ఈ గ్యాంగ్ రేప్ పై కూడా ఇదొక ఫ్యాబ్రికేటెడ్ స్టోరీ. అసలు అక్కడ గ్యాంగ్ రేప్ అనేదే జరగలేదు, ఇదంతా కట్టుకథ. బాధితురాలు కొంతమంది వ్యక్తులపై ఈ విధంగా ఆరోపించింది అని మమతా బెనర్జీ అసలు ఎటువంటి ప్రాథమిక సమాచారం కూడా తెలుసుకోకుండా ఈ విధంగా వ్యాఖ్యానించారు. సో ఈ విధంగా మహిళలపై హీనంగా మాట్లాడడమే కాకుండా గతంలో ఎన్నో రేప్ కేసుల్లో ఆమె నిందితులను కాపాడేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారని చెప్పుకోవచ్చు. రీసెంట్గా వెస్ట్ బెంగాల్లో ఆర్జీకర్ ఘటన జరిగింది. ఇదంతా దేశవ్యాప్తంగా పెను దుమారం చెలరేగింది. అయితే ఈ ఆర్జీకర్ ఘటన ఒక వైద్య కళాశాల లోపలే ఇంత దారుణమైన ఘటన జరిగినా కూడా నిందితుడికి టీఎంసీ పార్టీతో సంబంధాలు ఉన్నాయనే ఒకే ఒక్క కారణంతో అతన్ని కాపాడడానికి విశ్వ ప్రయత్నాలు చేసింది. ఏకంగా హాస్పిటల్పై తన కార్యకర్తలతో దాడులు సైతం చేయించింది. ఎక్కడైతే ఘటన జరిగి ఉంటుందో ఆ ఘటనకు సంబంధించి పోలీసులు ఆ ప్రదేశాన్ని మొత్తం సీజ్ చేసేస్తారు. భవిష్యత్తులో కావాలంటే అక్కడ వేలి ముద్రలు లేదంటే ఇతర ఆధారాలు సేకరించడానికి, ఇటువంటి వాటి కోసం ఘటన జరిగిన ప్రదేశాన్ని మొత్తం సీజ్ చేసేస్తారు. ఆ కాలేజీలో ఒక హాల్లో ఈ ఘటన జరిగింది కాబట్టి దాన్ని మొత్తం తలుపులు వేసి దానికి పోలీసులు స్టిక్కర్లు సైతం అంటించారు. సో ఈ ఎవిడెన్స్లు కనుక దొరికితే ఖచ్చితంగా నిందితుడికి శిక్ష పడుతుంది అనే ఉద్దేశంతో వేలాది మంది టీఎంసీ కార్యకర్తలు ఈ ఆర్జీకర్ అనే హాస్పిటల్పై రాత్రికి రాత్రి దాడి చేశారు. మరీ ముఖ్యంగా అందుకు సంబంధించిన వీడియోలు అప్పుడు సోషల్ మీడియాలో సైతం వైరల్ అవుతూ వచ్చాయి. ఆ వీడియోల్లో ఏమని వినిపించింది అంటే, ఫస్ట్ ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ రూమ్కి వెళ్ళండి, దాన్ని ధ్వంసం చేయండి అనే మాటలు సైతం వినిపించాయి. దీన్ని బట్టి చూసుకుంటే ఖచ్చితంగా నిందితుడిని కాపాడేందుకే ఇంత వేలాది మంది హాస్పిటల్పై దాడి చేశారు అని స్పష్టంగా అర్థమవుతుంది. అంతేకాకుండా ఈ రేప్ ఘటన జరిగిన వెంటనే బాధితురాలి మృతదేహాన్ని సైతం తల్లిదండ్రులకు వెంటనే ఇవ్వలేదు, చాలా ఆలస్యం చేశారు. దీన్ని
కలకత్తా హైకోర్టు కూడా ఆక్షేపించింది. ఎందుకు మీరు ఈ విధంగా చేశారు, వెంటనే తల్లిదండ్రులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదు, ఇందులో ఏదో తేడా కొడుతోంది అని కలకత్తా హైకోర్టు సైతం చెప్పింది. దీన్ని బట్టి చూసుకుంటే ఆర్జీకర్ ఘటన విషయంలో ఖచ్చితంగా నిందితులను కాపాడేందుకే మమతా బెనర్జీ ఎన్నో విశ్వ ప్రయత్నాలు చేశారు అని స్పష్టంగా అర్థమవుతుంది. దీంతోపాటు గతంలో ఈ సందేశ్ ఖాళీ అనే ప్రాంతంలో టీఎంసీ పార్టీకి చెందిన నాయకుడు షేక్ షాజహాన్ అనే వ్యక్తికి చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అక్కడి గ్రామాల్లో తనకి ఇష్టం వచ్చిన చోట్ల కబ్జాలు అండ్ ల్యాండ్ ఇటువంటి వాటన్నిటినీ గ్రాప్ చేస్తూ వెళ్ళిపోయాడు. ఎవరైనా ఒప్పుకోకుంటే ఖచ్చితంగా ఆ ఇంటికి సంబంధించిన మహిళలను టీఎంసీ పార్టీకి పిలిపించుకుని మరీ అక్కడ అత్యాచారానికి పాల్పడిన ఘటనలు ఎన్నో జరిగాయి. ఈ సందేశ్ ఖాళీలో అక్కడి గ్రామ ప్రజలు ఈ షేక్ షాజహాన్ లాంటి రాక్షసుడిని చూసి వణికిపోతున్న పరిస్థితులు ఉన్నా కూడా మమతా బెనర్జీ చూసి చూడనట్లు వ్యవహరించింది. తర్వాత అతని పాపం పండిన తర్వాత ఈ విషయం మొత్తం యావత్ దేశం అంతా వ్యాపించిన తర్వాత మాత్రమే, అది కూడా ఈడీ సిబిఐ ఇలాంటి ఆఫీసర్లు దాడులు చేసిన తర్వాత మాత్రమే షేక్ షాజహాన్ను అరెస్టు చేయగలిగారు. అరెస్ట్ అయిన తర్వాత కూడా సందేశ్ ఖాళీలో అక్కడి స్థానిక మహిళలంతా అతనికి వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేస్తూ ఉన్నా కూడా వారిని అణిచివేసే ప్రయత్నం చేశారు. దీంతోపాటు ప్రస్తుతం షేక్ షాజహాన్ను కాపాడేందుకు సైతం మమతా బెనర్జీ ఎన్నోసార్లు విశ్వ ప్రయత్నాలు చేసింది. కానీ పాపం పూర్తిగా పండిపోయింది. కాబట్టే దీంట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల మాత్రమే షేక్ షాజహాన్ లాంటి రాక్షసుడు అరెస్ట్ అయ్యాడు. లేకపోతే ఇటువంటి వారంతా పశ్చిమ బెంగాల్లో చాలా స్వేచ్ఛగా బతుకుతూ ఉన్నారు. వీళ్ళు ఎంతటి నేరస్తులైనా పర్వాలేదు, జస్ట్ టీఎంసీ పార్టీలో సభ్యత్వం ఉంటే చాలు, వీళ్ళు ఏం చేసినా కూడా మమతా బెనర్జీ లాంటి వారు కాపాడుతారు అనే నమ్మకం వీరిలో ఉండటం వల్లనే ఇటువంటి ఘటనలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. జనరల్గా దేశంలో ఇటువంటి ఘటనలు జరగడం సహజమే, కానీ ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు రేపిస్టుల విషయంలో ఈ విధంగా వ్యవహరించవు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటాయి. అండ్ అక్కడి సీఎంలు ఇటువంటి పేలవమైన వ్యాఖ్యలు చేయకుండా వారిపై కఠిన చర్యలు తీసుకుని వాళ్ళను జైల్లో వేయడం, వారికి శిక్ష పడేలా చేయడం వల్ల మాత్రమే ఇతర రాష్ట్రాల్లో చాలా వరకు కంట్రోల్ అవుతూ ఉన్నాయి. ఇక యూపీ విషయానికి వస్తే యోగి విషయం మనందరికీ తెలుసు. ఎవరైనా రేప్ చేసినట్లు కనిపిస్తే, అది కూడా మైనర్లు అయితే ఖచ్చితంగా వాడు ఎన్కౌంటర్లో చనిపోవాల్సిందే అనే విధంగా యూపీ పోలీసులు ఇప్పుడు యాక్షన్ ప్లాన్ చేస్తూ ఉన్నారు. కాబట్టి అక్కడ ఎవరైనా ఇటువంటి ఘటనలకు పాల్పడాలి అని ఆలోచన వచ్చినా కూడా వణికిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కానీ వెస్ట్ బెంగాల్లో మాత్రం పరిస్థితులు ఎందుకు చాలా భిన్నంగా ఉన్నాయి. ఒక మహిళా సీఎం అయి ఉండి ఈ విధంగా రేపిస్టులకు అనుకూలంగా బాధితులదే తప్పు అనే విధంగా వ్యాఖ్యానించడం వల్ల మాత్రమే ఇటువంటి ఘటనలు చాలా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి అని విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. మరి ఈ ఘటనలపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.